విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయంలో మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాచండీ అలంకారంలో అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లేనని భక్తులు నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి 3 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. श्रीमान श्रीमतः भट्टिलगोत्रोद्भवस्य वेंकटरावनामधेयस्य श्रीलक्ष्मीनामधेयस्याः सह कुटुम्बानायजमानस्य वसिष्ठगोत्रोद्भवस्य श्रीनिवास श्रीविद्यनामधेयस्याः सह कुटुम्बानायजमानस्याः सह कुटुम्बानन्दनकुलगोत्रोद्भवस्य राजेशनामधेयस्य मनीषानामधेयस्य सहस्रनामधेयस्याः ऋतिक्राम शर्वन्नामधेयस्य रमणीनामधेयस्याः सह कुटुम्बानां पेडिपालगोत्रोद्भवस्य वीरवेंकट दुर्गा प्रसाद नामधेयस्य वेंकटरमण नामधेय धनुष्रत्न सत्यकेशव सत्यमाधव सह कुटुम्बानां कोणिनिगोत्रोद्भवस्य ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండి ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. గత ఏడాది అధిక శ్రవణం తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావడంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్య కాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతూ ఉండటంతో అమ్మవారికి చండీ అలంకారం చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే భక్తులు ఉదయం నుంచి కూడా అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. 5 రోజుల కాలంలో సుమారుగా 4 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పేసి కూడా అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ తెల్లవారుజాము నుంచే దర్శనమిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విశిష్టత ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తా ఉన్నారు. మహాచండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తా ఉన్నారు. ఇంతకీ ఈ అలంకారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకి చేరిన నేపథ్యంలో మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, విష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉచ్చరిస్తుంది. అయితే చండీ అమ్మవారితో అనేక మంది దేవతలు కొలువైనారని చెప్పేసి కూడా చెప్తారు. అయితే శ్రీ మహాచండీ అమ్మవారికి ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లుగా భక్తులు భావిస్తారు. అయితే పండితులు కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని చెప్పి, అదేవిధంగా శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మిత్రులుగా మారతారనేది అక్కడ ఉన్నటువంటి మహానమ్మకం. అయితే ప్రతి ఏటా 5వ రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణ అమ్మవారి దర్శనమిస్తారు. అయితే ఏడాది నుంచి చండీ అలంకారానికి మార్చింది. అయితే వైదిక కమిటీ దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గత ఏడాది అధిక శ్రావణ తిథిలో హెచ్చుతగ్గులు తేడా రావడంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు. అయితే పండితులు పైగా ఈ మధ్య కాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో అమ్మవారికి చండీ అలంకరణ వేసేందుకు ఆలయ అధికారులు కూడా నిర్ణయించారు. మొత్తంగా ఈ రోజు అమ్మవారు ప్రత్యేక దర్శనంతో భక్తులు కూడా రద్దీ పెరిగింది. ఇప్పటికే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా క్యూ లైన్ లో దర్శనం చేసుకునే విధంగా అమ్మవారికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎవరైనా ఆ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు 5 నుంచి 10 నిమిషాలు మాత్రం దర్శనాలు ఆపుతున్నటువంటి పరిస్థితి. సామాన్య భక్తులకి యథావిధిగా అయితే దర్శనాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రిపై ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు. विष्णुपालगोत्रोद्भवस्य मोहनकृष्णनामधेयस्य सह उन्नत उद्योग प्राप्त्यर्थं पद्मावतीनामधेयस्याः नन्दकुमारनामधेयस्य पुत्रोद्भवस्य बलुटगोत्रोद्भवस्य वेंकटकृष्णप्रसादनामधेयस्य महालक्ष्मीनामधेयस्य सह महानामधेयस्याः सह कुटुम्ब